హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు మొదలు పెట్టేసి కూడా ఉంటారు. ప్రతి ఇంట్లో కంపల్సరీగా 3-4 వెరైటీస్ అయితే చేసుకుంటారు, లేదా మినిమం 2-3 వెరైటీస్ అయినా ఉంటాయి. దాంట్లో కొన్ని పిండి వంటలు చాలా ప్రాసెస్తో కూడుకున్నవి అయితే, కొన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాంట్లో సన్నకారపూస ఒకటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా గుల్లగుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే ఈ సన్నకారపూస మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. దానికోసం ఒక బౌల్ మెజర్మెంట్ని పెట్టుకొని, ఒక బౌల్ బియ్యం పిండి, ఒక బౌల్ శనగపిండిని తీసుకుంటున్నాను. కారపూస చేసేటప్పుడు చాలా వెరైటీస్, కొందరు శనగపిండి ఎక్కువ తీసుకుంటారు, బియ్యం పిండి ఎక్కువ తీసుకుంటారు, ఇలా చాలా ఉంటాయి. బట్ ఈరోజు నేను తయారు చేసి చూపించే విధంగా ఒకసారి ఈ రేషియోలో తీసుకొని మెత్తగా జల్లెడ పట్టుకోవాలి. ఎక్కడ ఉండలు కానీ చిన్నగా, ఎందుకంటే మనం వాడేది సన్న రంధ్రాలు ఉన్నది కాబట్టి ఈజీగా కిందికి దిగిపోవాలి, కాబట్టి మెత్తగా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 10 వరకు పచ్చిమిర్చి, ఒక గుప్పెడు వెల్లుల్లి, 2-3 టేబుల్ స్పూన్ల వాము వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మూడిటి యొక్క ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని టీ వడగట్టుకునే జల్లెడతోటి కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ రసాన్ని అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం బేషన్లో జల్లెడ పట్టుకున్నాం కదా, ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపుతోటి మంచి కలర్ వస్తుంది. కొంచెం కారం, తగినంత ఉప్పు. కారం చాలా తక్కువ వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి, వాము వేసుకున్నాం కాబట్టి కారం చాలా తక్కువ పడుతుంది. ముందుగా వేసుకున్న పసుపు, కారం, ఉప్పు కలిసేటట్టుగా పిండిని కలుపుకోవాలి. తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకునేటువంటి రసాన్ని కొద్దిగా యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఒకవేళ రసం అయిపోతే నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వేడి నీళ్లు కానీ, ఆయిల్ కానీ, వెన్న కానీ వేయాల్సిన అవసరం లేకుండానే ఈ సన్న కారపూస గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, పిండిని కాస్తంత పలచగానే కలుపుకోవాలి. పకోడీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకుంటే చాలు, తొందరగా దిగిపోతుంది. పలచగా కలుపుకోవడం వల్ల గట్టిగా ఉంటాయి, ఆయిల్ పీల్చేస్తాయి అని అనుకోవద్దు. అసలు ఆయిల్ పీల్చడం కానీ గట్టిగా రావడం కానీ జరగదు. చక్రాల గిద్దె తీసుకొని ముందుగా ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ని కూడా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా పిండిని తీసుకుంటూ గిద్దెలోకి వేసేసుకోవాలి. ఒకసారి టెస్ట్ చేసుకోండి కిందికి ఈజీగా వస్తుందా లేదా అనేది. ఇప్పుడు ముందు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ని, ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయండి. వెంటనే స్ప్రెడ్ అయిపోయి గట్టిపడిపోతాయి. ఈజీగా 1/2 నిమిషంలో మనకి ఇవి ఫ్రై కూడా అయిపోతాయి. వేయంగానే స్ప్రెడ్ అయిపోయి పలచగా అయిపోతాయి. ఇలా ఎన్నైనా సరే ఈజీగా మనం చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి, తొందరగా కూడా అయిపోతాయి. ప్రతిసారి గొట్టంలో పిండి పెట్టుకునేటప్పుడు హ్యాండ్ని వాటర్లో డిప్ చేసేసి ఆ తడితోటి పిండిని తీసుకొని గొట్టంలో పెట్టుకోండి. ఆయిల్ కూడా అవసరం లేదు, ఈజీగా జారిపోతాయి. అంతేనండి, సన్నకారపూస ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది. ఎన్ని చేసినా కానీ చేసాము అన్న ఫీలింగ్ మాత్రం ఉండదు, అంత తొందరగా కూడా అయిపోతాయి. మీరు కాస్త మందంగా వేసుకోవాలన్నా కానీ వేసేసుకోవచ్చు. బబుల్స్ రావడం ఆగిపోతే మనకి ఫ్రై అయిపోయినట్టే. చూసారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.